एव सर्वकारेषु सर्वदा शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठिने सरस्वती नमोस्तुते। गुरुर्ब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नमस्ते नारसिंहाय नमस्ते मधुवैरणे नमस्ते पद्मनेत्राय नमस्ते दुःखहारिणे। मनोजव्यं मारुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुतमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। సభాయ నమః। ఇక్కడ బినోలాలో ఉన్నటువంటి ఈ దత్తక్షేత్ర అధిపతి అయినటువంటి శ్రీ లింబగిరి స్వామి గారు నాకు ఒకసారి నేను బాసర వెళ్తూ ఇక్కడికి ఆగాను. ఆగి దత్తక్షేత్రం కాబట్టి దత్తుడు అంటే నాకు కొంచెం ప్రేమ ఎక్కువ కాబట్టి ఆగితే సరే ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు మీకు పిలిపిస్తాను రండి అన్నారు. నేను ప్రవచనాలు చెప్తూ ఉంటాను. అయితే ఆ స్వామి గారు రమ్మనడం, సమయం దొరకడం, కలిసి రావడం అన్నీ కలిసి రావాలి. భగవంతుడి దగ్గరికి రావాలంటే యోగం కావాలి, సాధ్యం కాదు. మనం ఇంట్లోంచి బయటకు వెళ్తున్న పక్షంలో కూడా బుట్ట పట్టుకొని పక్క వాళ్ళు ఆపేస్తారు. ఏం పోతావో మా గుడికి, నీకు పనిపాటు లేదా అంటారు. ఏమంటారు? నీకు పనిపాటు లేదా, ఉండమ్మా, ముచ్చట్లు పెడదాం, టీవీ చూద్దాం, సినిమా చూద్దాం అంటారు. గుడికి పోదామంటే ఎవరు ఒప్పుకోరు. అంటే మంచి కార్యం చేయడానికి అందరూ ఆపిస్తారు. అట్లా ఈ స్వామి గారు రమ్మన్నారు, మనం అందరం కలిసినవి ఇక్కడ. అది దత్తాత్రేయ యొక్క అనుగ్రహం కాబట్టి అనుగ్రహం చేత ఇక్కడ కూర్చున్నాం. ఈ స్వాములందరూ పూజ్యులు, అందరికీ నమస్కరిస్తున్నాను. ఎందరికీ నమస్కరించాలంటే ఇలాంటి స్వాముల వారు వీళ్ళు దీక్ష పట్టుకొని, నేను దీక్ష పట్టుకోలేదు, నాకు సంసారం భార్య పిల్లలందరూ ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా భార్యా పిల్లలను త్యజించి ధర్మం కోసమే, సత్యం కోసమే త్యాగం చేసి మనలో ఎంత మార్పు తీసుకురాలో అంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు వీళ్ళందరూ కూడా. కాబట్టి వీళ్ళకందరికీ ఒకసారి గట్టిగా నమస్కరించండి. ఎందుకంటే స్వాములు సర్వే జన సుఖినో భవంతు అన్న పక్షంలో కూడా సంత జన సుఖినో భవంతు అంటే సంతులు సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటామట. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సాధు సంతులు సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం. అందుకనే మన ఇంట్లో పెద్ద మనిషి ఎవరైనా స్వాములు వస్తే మనం ఏం చేస్తాం? మొదలు పాదపూజ. ఏం చేస్తాం? పాదపూజ చేసుకుని ఆ నీళ్ళు మనం చల్లుకుంటే వాళ్ళల్లో ఉన్నటువంటి 100 గుణాల్లోంచి ఒక 2 గుణాలు వస్తాయి మనకు. చాలు 2. ఆ 2 వస్తే అదే 2 ఏమిటంటే లోభం లేకపోవడం. మనకు ఒక వస్తువు మీద లోభం ఉండకూడదు. రెండవది కోరిక, అత్యాశగా ఉండకూడదు. ఈ 2 విషయాలు ఆ 2 కాళ్ళు కడగడంలో వస్తాయి. అందుకని కాళ్ళు కడగాలి. మనం ఏం చేస్తాం? ఎవరు రాగానే పెద్దవాళ్ళు మొదలేస్తాం, చెంబులో నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడగమని చెప్తాం, కాళ్ళు కడిగిస్తాం, ఆ నీళ్ళు చల్లుకుంటాం. దీనికి కారణం 2 పాదాలు కడగడానికి. ఆ కారణం ఏమిటట? వాళ్ళల్లో 100 గుణాల నుంచి 2 గుణాలు మనకు వస్తాయట. కాబట్టి ఇలాంటి క్షేత్రంలో స్వాములతో కలిసి మనం మాట్లాడుకుంటున్నామంటే గొప్ప విశేషం. మీరు విశేషంలో ఇంకో విశేషం తెలుసుకోండి. ఈరోజు కార్యక్రమం అంతా చేశారు. పొద్దున్నుంచి అభిషేకాలు కార్యక్రమాలు అన్నీ చేసుకుంటారు. ఇప్పుడు అనఘాష్టమి వ్రతం చేశారు. అనఘాష్టమి అంటే ఎవరు? అమ్మవారు, అనఘాదేవి అమ్మవారు. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక 20 మంది ఉన్నారు, బయట ఒక 30 మంది దాకా ఉన్నారు. ఇక్కడ అమ్మలు మాత్రమే ఉన్నారు. అయ్యలు ఎక్కడ ఉన్నారు? ఈ అమ్మల అయ్యలు ఎక్కడ ఉన్నారు? బయట ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు? ఏమో అంటే స్త్రీ యొక్క శక్తి బాగా గొప్పగా ఉంటే కార్యం సఫలమవుతుంది. చాలు. భగవంతుడికి భక్తులు కావాలి. వాళ్ళకి ఇక్కడికి వచ్చి కూర్చుండే అవకాశం ఉంది, వినే అవకాశం ఉంది. అసలు వినాల్సింది ఒక్కరోజే, మళ్ళీ రేపు అవకాశం ఉందా? లేదు. ఉందా వాళ్ళకి అవకాశం రేపు? మళ్ళీ లేదు. ఇంత పెద్ద సంతులు సత్సంగం చేయడానికి ఇక్కడికి వచ్చినప్పుడు మనం వచ్చి కూర్చోవాలి అంటే వాళ్ళకి కోపం వస్తుందేమో నేను అంటుంటే, కానీ మంచి అవకాశాన్ని ఎందుకు వాడుకోవద్దని? మంచి అవకాశం మళ్ళీ వస్తుందా? రాదు. వాడుకోవట్లే. కాబట్టి మీరు వాడుకొని మీలో సగం పుణ్యం వాళ్ళకి పంచిపెడుతున్నారు. కాబట్టి పతివ్రత ధర్మం వల్ల వాళ్ళందరూ బాగుంటున్నారు. కాబట్టి అయినా వాళ్ళ పుణ్యం వాళ్ళు సంపాదించుకోవాలి. జ్వరం వస్తే ఎవరు గోలి వాళ్ళు వేసుకోవాలి. అంతేనా? మా ఆయనకి జ్వరం వచ్చింది, మా ఆయన బాగా ప్రేమ కాబట్టి మనం గోళీ మింగుతామా? మింగంగా. పుణ్యం కూడా అలాగే సంపాదించుకోవాలి. మీరందరూ పుణ్యం సంపాదించుకుంటున్నారే, ఈ పుణ్యాన్ని వాళ్ళు కూడా వచ్చేటట్టు ప్రయత్నం చేయండి. వచ్చే సభలో అందరూ ఉండాలి, అందరూ వినాలి, అందరికీ పుణ్యం రావాలి. ఎవరికి వాళ్ళకి పుణ్యం వస్తుంది. మీరు చేసి వాళ్ళకి ఇస్తే వస్తుంది, శాస్త్రం చెప్పింది అలా. కానీ అవకాశం ఉండి వినకపోతే రాదు. నా మాట బాగా గుర్తుపెట్టుకోండి. అవకాశం ఉండి కూడా వినకపోతే రాదు. అవకాశం లేకపోయి వాళ్ళు విదేశాల్లో ఉంటే, వేరే ఊర్లో ఉంటే, పనుల్లో ఉంటే మీరు ఇక్కడ చేసిన పుణ్యం తీసుకుపోయి ఎట్లా ఇస్తారు ప్రసాదం? మీరు కంకణమో, ప్రసాదమో, తీర్థమో ఇక్కడ స్వామి ప్రసాదం ఇచ్చారు, ఆ ప్రసాదం ఇస్తే వాళ్ళకి కొంచెం పుణ్యం వచ్చింది. ఆ పుణ్యాన్ని వాళ్ళు సంపాదించే అవకాశం ఉన్నా తీసుకోవట్లేదు. కాబట్టి రేపటి నుంచి మీరు ఏం చేయండి? వాళ్ళలో పరివర్తన తీసుకురండి. వాళ్ళు సాధిస్తే ఇంకా బాగుంటుంది. అనఘాష్టమి ఈరోజు అమ్మవారు సాధించింది కాబట్టి ఏమి సాధించింది?
దత్తాత్రేయ స్వాముల వారికి ఎలాంటి గుణం ఉండాలో ఆ గుణం అమ్మ నేర్పిందట. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ గుణం నేర్పింది ఎవరు? అమ్మ. మొదలు పుట్టింది ఎవరు? అమ్మ. అసలు ఆ అమ్మ అనసూయ మాత. అనసూయ అంటే ఇంత కూడా అసూయ లేనటువంటిది. అసూయ అంటే ఏమిటట? ఒకళ్ళు బాగుపడుతుంటే మనం ఏమంటాం? చిచి అంత బాగుపడ్డం ఏంటి, అలా ఏంటి, అసలు అబద్ధమది, తప్పులు దెబ్బది, లంచం తీసుకుంటున్నాడో ఏమో, మనం అసూయ పడుతుంటాం. వాళ్ళు ఎదుగుతూ ఉంటే, బాగుంటే, ఆమె మంచి పట్టుచీర కొనుక్కొస్తే మనం ఏమంటాం? ఎక్కడదో ఏమో డబ్బులు అని అంటాం. అంటే అసూయ పడ్డం వల్ల మనకు రోగం వస్తుంది. ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. ఒకళ్ళ మీద అసూయ పడితే వాళ్ళకి ఏమైనా రోగం ఉంటే ఆ రోగం మనకు వస్తుంది. ఉదాహరణకి అత్తమ్మలు, కోడళ్ళు బాగా మంది మీకు అలవాటు కాబట్టి, ఒకవేళ ఒక కోడలు ఆ అత్తకి నిష్ఠూరంగా మాట్లాడితే, అసహించుకుంటే, అత్తమ్మకి మోకాలు నొప్పులు వస్తే మీకు వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి. కాబట్టి ఆమెను ఏమీ అనకుండా ఉండండి. ఎందుకంటారు మీరు రేపు అత్తలు గారా? ఇవాళ కోడలు ఉన్నారు, రేపు అత్తలు గారా మీరు? ఇంకో 30 సంవత్సరాలు మీరు కూడా అత్తలు అయిపోతారు కదా. మరి ముసలితనం అందరికీ వస్తుంది కాబట్టి ముసలి వాళ్ళకి మనం గౌరవిస్తే వాళ్ళు ఎంత బాగా మనల్ని ప్రేమిస్తారో అంత బాగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తారు. ప్రేమిస్తే మనం సుఖంగా ఉంటాం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహిమే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర. పరమాత్మకు దండం పెట్టి పోయేటప్పుడు ఈ ముక్క చెప్పిపోవాలి. అందరూ దర్శనం కాగానే ప్రదక్షిణలు వేసి తీర్థం ప్రసాదం తీసుకొని 1 నిమిషం అక్కడ కూర్చుంటారా లేదా? ఎక్కడ? మెట్ల మీదనో, గుడి మీదనో, మెట్టు మీదనో కూర్చుంటారు. అలాగే వెళ్ళిపోరు ఎవ్వరు కూడా. చాలామంది ఎందుకు? ఈ ముక్క చెప్పడానికి. ఏమని? నాకు అకస్మాత్తుగా మృత్యు రావాలి. పరమాత్మ, నేను నన్ను చాకిరి చేయకూడదు, నా బట్టలు మార్చడమో, నా కడగడమో లాంటి చేయకూడదు స్వామి, నేను అకస్మాత్తుగా మరణించాలి నీ పాదం దగ్గర. వినా దైన్యం జీవన్, నా మీద ఎవరు జాలి పడకూడదు. అయ్యో గిట్లయిపోయింది ఏంది అనకూడదు, జాలి పడతారు. 1 నిమిషం ఆగమ్మా, నీకు మొత్తం తెలుసు కానీ 1 నిమిషం. నా మీద ఎవరు జాలి పడకూడదు. తర్వాత నా భక్తి అంతా కూడా నీ పాదం మీద ఎప్పుడు ఉండాలి స్వామి. తొందరగా నీ పాదాల దగ్గర సశరీరంతో, నాకు శక్తి ఉన్నప్పుడే, నాకు వృద్ధాప్యం రాకంటే ముందే, నా శరీరం బాగున్నప్పుడే నన్ను తీసుకెళ్ళి స్వామి అని చెప్పాలి. రోజు ఈ మంత్రం చెప్తేనే ఇది తీర్థం ప్రసాదం తీసుకున్న పుణ్యం మనకు వస్తుంది, లేకపోతే రాదు. అలాంటిది మనం ఈ బినోల క్షేత్రంలో మాట్లాడుకుంటున్న మాట ఏమిటంటే దత్తాత్రేయ స్వామి గురించి. దీంట్లో ఈ 10 మందిలో మనం మాట్లాడదాం. 20 మందిలో గురు చరిత్ర పారాయణం చేసిన వాళ్ళు ఎంతమంది? ఒక్కసారి చేయి పెట్టండి. ఒక్కసారి గురు చరిత్ర పారాయణం చేసిన వాళ్ళు 1, 2, 3, 4, 5, 6 చూడండి. 30 మందిలో 6 మంది 7 మంది చేస్తున్నారు. దీంట్లో ఒక అధ్యాయం ఉంది, 14వ అధ్యాయం. తెలుసా? మీరు బాగా అంటే నేను చెప్పిన మాటలు మీరు బాధపడకూడదు, మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడు పెట్టుకుంటే వచ్చే వారం, వచ్చే సంవత్సరం, వచ్చే వార్షికోత్సవంకి మీరు గొప్ప భక్తులు అవుతారు. మీ భక్తుల వల్లే ఒక మంచి కార్యక్రమం ఉంటుంది. లేకపోతే భక్తులు లేకపోతే కుదరదు. వంటలు వండేవాడు వండిపోతాడు, లైట్లు వాడు లైట్లు, టెంట్లు వాడు టెంట్లు, పూజల వాళ్ళు పూజ చేస్తారు. భక్తులు లేకపోతే ఏమిటి ఉపయోగం? ఎక్కడ నాకు కావాల్సింది శుద్ధ భక్తులు, మంచి గుణం కలిగిన భక్తులు కావాలి పరమాత్ముడికి. పరమాత్ముడు దేన్ని ఆశిస్తాడు? భక్తుల్ని, వంటల్ని కాదు. వంటలు ఎట్లున్నా ఆయనకు సంబంధం లేదు. వంటలు ఎవరికి సంబంధం? మనకు సంబంధం. ఆయన ఫోన్ చేసి మాట్లాడతారు, పూజలు అయిపోయినాయా, ఆరతి అయిపోయిందా, రావన్నా భోజనంకి, ఇది మాట్లాడతారు. దీనికి ఏమి? ఆయనకి రమ్మనేది కథకి. ఆయన వస్తాడు కథకి? దేనికి వస్తాడు? పూజ అయినాక, హారతి అయినాక భోజనంకి వస్తాడు. అది ఫోన్ చేసి మరీ వస్తాడు. ఏమిటి ఉపయోగం? భక్తి కావాలి. కాబట్టి 14వ అధ్యాయము మేరుమణి అంటారు. జపమాల తెలుసా మీకు అందరికీ? మధ్యలో ఉన్నటువంటిది మేరుమణి. అక్కడ దాకా ఆపేస్తాం మనం. 108 పూసలు ఉంటాయి. ఈ పూసలో పెద్ద మణి మేరుమణి. గొప్పది. గొప్పది అంటే శిఖరం. శిఖరం మీద ఏం కట్టడం ఉండదు, ఇంకా శిఖరం అయితే అయిపోయినట్టే. అలాంటిది 14వ అధ్యాయం మేరుమణి. మేరుమణి గొప్పది. ఎక్కడ చదివినా గురు చరిత్ర, ఎక్కడ చదివినా, బొంబాయిలో చదివినా, గుజరాత్లో చదివినా, ఎక్కడ చదివినా మన ప్రాంతం గురించి మాట్లాడుకోవాల్సిందే. ఏమిటట? ఈ 14వ అధ్యాయం జరిగిందంతా మనకు అటుపక్క, గోదావరి అటుపక్క బాసరలో జరిగింది. బాసర బ్రహ్మేశ్వర్లో ఈ విషయం జరిగింది. అంటే దత్తాత్రేయ స్వాముల వారు స్వతహాగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రాసెస్. ఎంత గొప్పగా ఉంది ఇది. మనం కథలుగా చెప్పుకోవడం కాదు, మనకు కథ ఏమైనా సంబంధం ఉందా అన్న విషయం చూసుకోవాలి. ఎక్కడికి వచ్చినాట? నరసింహ సరస్వతి వారు 3వ అవతారం, దత్తాత్రేయుడు, శ్రీపాద శివల్లభుడు, నరసింహ సరస్వతి 3వ అవతారం. ఈ 3వ అవతారం విషయం అంతా మీరు చదివిన వాళ్ళు ఉన్నారు. ఈ 3వ అవతారంలో 14వ అవతారం జరిగిందంతా కూడా ఎక్కడ? బాసర బ్రహ్మేశ్వర్లో. ఎక్కడుంది బాసర? తెలుసా మీకందరికి? బాసర లేదుగా. బాసరలో ఇంకొంచెం దూరంలో బ్రహ్మేశ్వరం ఉంది. ఆ బ్రహ్మేశ్వరం ఇప్పుడు కూడా బ్రహ్మేశ్వరమే ఉంది. ఇది ఒకప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఇది ఒకప్పుడు వాల్మీకిపురము.
ఈ ఊరేమిటి? వాల్మీకిపురం. వాల్మీకి సమాధి ఇక్కడ ఉంది కదా. మీరు రోజు దర్శనం చేసుకుని మీరు ఎంత గొప్ప భక్తులు అంటే, మీరు ఎంత గొప్ప వాళ్ళంటే అసలు మీకు మీరే అద్దంలో చూసుకొని ఎంత అదృష్టవంతులు నేను ఎక్కడ చూసుకోవాలరా? అద్దంలో. ఎందుకు? అద్దం నిజం చెప్తుంది కాబట్టి. నేను ఎంత గొప్ప భక్తురాల్ని, ఎంత మంచి మనిషిని, ఎంత యోగం ఉంది నాకు, నేను ఈ ప్రాంతంలో పుట్టి పెరుగుతున్నానే. ఎక్కడ? ఇక్కడ వాల్మీకి వచ్చిన ప్రాంతం ఈ భాగం. గంగ దాటితే వ్యాసపురము. వేదవ్యాసుల వారు వచ్చి అమ్మవారి ప్రతిష్టాపన చేశారు కదా. బాసర సరస్వతి ఉంది కదా, ఎవరు చేశారు అక్కడ? వేదవ్యాసుల వారు. ఇది వాల్మీకిపురము, అది వ్యాసపురము. గుర్తుపెట్టుకోండి, అది వ్యాసపురము. వ్యాసపురం నుంచి వాసర, మళ్ళీ బాసర అయింది. ఇది కూడా వాల్మీకిపురం నుంచి వానోడు, కస్బా, బినోలా ఇట్లా మారుకుంటూ లాకి ఇప్పుడు కస్బా అంటున్నారా, బినోలా అంటున్నారా? బినోలా అంటారు. కస్బా ఉండే, వానోడు ఉండే, మహారాష్ట్ర ఇది. అవునా? ఇదంతా జరిగి వాల్మీకిపురం నుంచి బినోల దాకా వచ్చింది. అవునా? అది వ్యాసపురం నుంచి వాసర నుంచి బాసర దాకా వచ్చింది. దానికి యువతల గడ్డ యంచ, అది యశ్వంతపురము. గుర్తుపెట్టుకుంది, అది వాల్మీకిపురము, ఇది వాల్మీకిపురము, అది వ్యాసపురము, అది యశ్వంతపురము. చూడండి, అన్నీ మనకు ఎంతో దేవత దగ్గరగా ఉన్నారు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చినారు. ఇదంతా ఈ వైశాఖ మాసం. ఏం మాసం అయ్యా? మీరు బాగా వినండి. ఇది వైశాఖ మాసము. శ్రావణ మాసం ఎంత గొప్పదో, కార్తీక మాసం ఎంత గొప్పదో, చాతుర్మాసం ఎంత గొప్పదో అంత గొప్ప మాసం వైశాఖ మాసం. ఎందుకు వైశాఖ మాసం ప్రతిష్ట లేదు అంటే, వైశాఖ మాసం చెప్పేటోళ్ళు లేరు. మంచి మనిషి గురించి చెప్పేటోళ్ళు ఉంటారా? ఉండరు. చెడ్డవాడు అందరు తెలిసిపోతాడు, మంచివాడు అలా ఉండిపోతాడు. కాబట్టి మంచివాడి గురించి ఎవరికి పెద్దగా తెలియదు. మంచివాడు మెల్లగా ప్రకటితం అవుతాడు. చెడ్డవాడు అప్పుడు తెలిసిపోతాడు చెడ్డవాడని. కాబట్టి ఈ వైశాఖ మాసం చాలా గొప్పది. ఈ వైశాఖ మాసంలో స్కంధ పురాణంలో ఒక కథ ఉంది. ఆ కథ కూడా మనకు స్కంధ పురాణం ఎవరు రాశారు? వేదవ్యాసుల వారు. మొత్తం 18 పురాణాల్లో స్కంధ పురాణం ఒక పురాణం. కోతి వచ్చిందా, కుక్క వచ్చిందా, ఏమిటి భయం? రాని అమ్మ వింటుందేమో వినని, అది కూడా వింటుందేమో వినని. కోతి గురించి చెప్పాలి అంటే, కోతికి చూడండి, మనం కోతి అవ్వాలా పిల్లి అవ్వాలా కూడా చూసుకోండి. నేను చెప్తా, ఒక నిమిషం ఆగిన తర్వాత. కోతిని బాగా చూడకండి, కోతిలాగా అయిపోడు. మనం పిల్లిలాగా అవ్వాలి. ఎందుకో చెప్తాం మీకు కొంచెం ఆగి. ఇది వైశాఖ మాసం. కాబట్టి వైశాఖ మాసంలో గొప్పగా జరిగిన విషయం ఏంటంటే, స్కాంధ పురాణంలో మన గురించి కథ ఉంది. అది బ్రహ్మేశ్వరం. ఇక్కడే ఉందని చెప్పుకున్నాం. అది బ్రహ్మేశ్వరము. సోన్ అంటారా? సువర్ణపురము కదా, సువర్ణపురి. ఇక్కడ నాడాపురి, అది నారాయణపురము. అవునా? అంటే భగవంతుడు అంతా కూడా ఇక్కడిక్కడ ఉన్నాడు. బోధన్ అంటే, బోధనకి ఇప్పుడు ఇంతకుముందు బహుధాన్యపురి అని పేరు. బహుధాన్యపురి అంటే అది పురమే. బహుధాన్యపురము, వాల్మీకిపురము, వ్యాసపురము, యశ్వంతపురము అన్నీ కూడా నారాయణపురము ఇక్కడ ఉంది కదా, నారాయణపురము. ఇలా అన్నీ కూడా దేవతలకు సంబంధించిన ఊరి పేర్లు మన అన్ని మెల్లమెల్లగా మనం మార్చుకుంటూ వచ్చాం. కానీ అలాంటిది బ్రహ్మేశ్వరంలో దుర్వాస మహాముని వచ్చాడట. చూడండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గౌతముడు కూడా వచ్చాడు. గౌతమ మహాని ఎంత గొప్పవాడు అన్న విషయం మనకి ఎప్పుడు అర్థమవుతుందంటే, మనం రోజు ప్రవచనం వింటే అర్థమవుతుంది. మనం ఊరికే వేసి స్వాముల వారి ప్రోగ్రాం చేసి వచ్చి ప్రసాదం తీసుకొని పోతే అర్థం కాదు. గౌతముడు చాలా గొప్ప ఋషి. అసలు గౌతముడి వల్ల ఇక్కడ మన గోదావరి వచ్చింది. మనం గోదావరి ప్రాంతంలో ఉంటున్నామా లేదా? ఎందువల్ల వచ్చింది? గౌతమ మహాముని వల్ల వచ్చింది. ఆయనకి చిన్నగా ఆవు చనిపోతే ఆయన చేతితో, ఆ ఆవు చనిపోతే బ్రహ్మహత్య పాతకం కాబట్టి, గోహత్య పాతకం కాబట్టి, దానికి గోదావరి వస్తే ఆయన పాతకం పోతుంది కాబట్టి ఆయన అనుష్ఠానం చేసుకొని ఆ యొక్క గంగని తీసుకొచ్చుకుంటే ఆయన తీసుకొచ్చాడు కాబట్టి దాన్ని ఏమన్నారు? గౌతమి అన్నారు. దీన్ని ఏమంటారు ఇప్పుడు? గౌతమి. దీనికి ఇంకో పేరు ఏమిటి? గోదావరికి ఇంకో పేరు గౌతమి. ఆ గౌతమ ముని ఇక్కడికి వచ్చి మన కస్బాలో బినోలాలో ఉండి ఇక్కడ ఒక శివుని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడ ఏముంది? గంగ మీద గౌతమేశ్వరుడు ఉన్నాడా? వెళ్తున్నారా మీరు ఎప్పుడైనా? వెళ్తూ ఉండండి. సోమవారం కాదు, ఊరు వాళ్ళు రోజు వెళ్ళాలి. మనం రోజు భోజనం చేస్తామా లేదా? మన ఊరికి అంత ప్రతిష్ట, అంత గౌరవం, అంత గొప్పతనం తీసుకొచ్చిన స్వామికి మనం రోజు కృతజ్ఞత భావంతో ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంటే ఈ బ్రహ్మేశ్వరం నద్దాటే బ్రహ్మేశ్వరంలో దుర్వాసుడు వచ్చాడు. దుర్వాసుడు అంటే ఎవరు? మళ్ళా మీరు గుర్తుపెట్టుకోండి. దుర్వాసుడు అంటే ముని. ఈయనకి దత్తాత్రేయ స్వాముల వారిలో ఒక అంశం ఉంది. ఇక్కడ దత్తాత్రేయ మనం ఏమంటాం? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అంటామా లేదా? వీళ్ళు ముగ్గురు వచ్చారు. ఇప్పుడు స్వామీజీ చెప్పారు మనకు. వాళ్ళు ముగ్గురు వచ్చారు. ముగ్గురు చిన్నపిల్ల వల్లగా అయిపోయారు. అనసూయమాతకి గొప్ప పాతివ్రత భక్తం ఉంది కాబట్టి, పతివ్రత అంటే ఏమిటి? పతిని సేవించడం అంటే పతిమాత వినడమే. మనం ఎంతమంది వింటాం పతి మాట? మనం వింటాం ఈ రోజుల్లో? వినం. ఏమి వినం. నీకేం తెలియదు. ఏమంటాం మనం? నీకేం తెలియదు.
కట్నం ఇద్దామన్నా నువ్వే చెప్పాలి, ఊరికి పోదామన్నా నువ్వే చెప్పాలి, ఇది తీసుకొద్దామన్నా నువ్వే చెప్పాలి, ఏం సినిమాకి పోదామన్నా నువ్వే చెప్పాలి, ఏమంటే చేద్దాం నువ్వే చెప్పాలి. నువ్వేమంటావు ఆయనకి? నీకేం తెలియదు, నీకేం తెలియకుండానే సంతం వెళ్ళింది. మరి తెలియకుండా ఎట్లయింది ప్రపంచం అంతా? అన్నీ తెలుసు ఆయనకి. ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే నీ మీద నమ్మకం అంతే. ఏమిటి? నీ మీద నమ్మకం, నీ మీద గౌరవం. ఏమిటి? నువ్వు చాలా బాగా కుటుంబాన్ని పోషిస్తావని నమ్మకం అంతే. ఇంకో కారణం ఏమీ లేదు. ఆయన తిరగబడితే మనం చేస్తామేమన్నా? ఆయన ఒకరోజు తిరగబడ్డాడు, ఏం చేస్తాం మనం ఏం చేయలేం. కాబట్టి ఆయన్ని గౌరవించాలి. అలా ఆమె ముగ్గురు పిల్లలు చిన్నగా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఎవరు? అమ్మలు. ఏ అమ్మలు వచ్చారు? ముగ్గురు. మహాకాళి, మహాలక్ష్మి, ముగ్గురు వచ్చి నా భర్త ఎక్కడా అంటే ఇదిగో మీ భర్తలు తీసుకోండి అన్నారు. ఇప్పుడు స్వామి అవునా? వాళ్ళు తీసుకుంటుంటే ఆ అంశంలోంచి ఇక్కడ శివుడు వెళ్ళిపోయాడు, అక్కడ బ్రహ్మ వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే దత్తాత్రేయ స్వామి యొక్క ముఖంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాదు, దుర్వాసుడు, చంద్రుడు, విష్ణువు. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి 3 ముఖాలు ఉన్నటువంటివి. ఆ ముఖాలు ఇక్కడ శివుడు దాన్ని పట్టుకోకూడదు. ఆయన దుర్వాసుడు, ఆయన అంశ వదిలిపెట్టేసిపోయాడు. శివుడు ఏమేం చేసినాడు? ఆయన అంశ వదిలిపెట్టేసిపోయాడు. ఇంకొకడు బ్రహ్మ, ఆయన చంద్రుడు అంశ వదిలిపోయాడు. కాబట్టి అక్కడ ఉన్నది ఎవరు? దుర్వాసుడు, చంద్రుడు, విష్ణు. అలా దత్తాత్రేయ అవతారం అయింది. దత్త అన్న పదానికి ఏమిటి? దత్త అంటే నేనున్నాను అర్థం. గుర్తుపెట్టుకోండి. దత్త నేనున్నాను. దిగంబర, దిగంబర అంటే ఏమిటి? దిగంబర అంటే మనం రోజు దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. ఏమిటి అర్థం? నేనేమంటున్నానంటే మీకు తెలియదు కాదు, మీకు తెలుసుకునే ప్రయత్నము, జిజ్ఞాస ఉంటే ప్రవచనం గొప్పగా ఉంటుంది, విషయం గొప్పగా ఉంటుంది. దిగంబర అంటే ఆయనకి ఏ రకమైనటువంటి ఆడంబరము లేదని అర్థం. ఆయన దిగంబర ఎట్లా ఉంటాడు? నగ్నంగా ఉంటాడు. ఆయన దగ్గర ఏమీ ఉండదు. ఏమీ ఉండకపోవడం అంటే ఏమిటి? ఆయన దగ్గర ఏ గుణము కూడా ఉండదు. ఆయనకి ఉన్మత్త వేషాన్ని అని పేరు. అంటే ఆయన ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా వస్తాడు. శ్మశానంలో ఉంటాడు. దత్తాత్రేయ స్వాములు ఎక్కడ ఉంటారు? శ్మశానంలో ఉంటాడు. శివుడిలాగానే ఆయన కూడా. కాబట్టి ఆ దత్తుణ్ణి మనం దగ్గర తీసుకోవాలి అంటే పాతివ్రత్యం చేయాలి. ఇవాళ మనం అనఘాష్టమి వ్రతం చేస్తున్నాం. దానికి కారణం ఏమిటి? పాతివ్రత్యమే ముఖ్యం. ఆ పాతివ్రత్యం ఎలా చేయాలట? ఎప్పుడు కూడా మహాలక్ష్మి ఏం చేస్తుంది? మహాలక్ష్మి పాలసముద్రంలో విష్ణు పడుకుని ఉంటే మహాలక్ష్మి ఏం చేస్తుంది? కాళ్ళు పట్టుకొని ఉంటుంది. మనం ఎంతమంది పట్టుకుంటాం భర్త కాళ్ళు? ఒకళ్ళని చేయొద్దండి, ఒక్కళ్ళు కనీసం భర్త పాదం. ఒక్క అమ్మని చూడండి, 30 మందిలో చూడండి, 30 మందిలో 2 మంది అంటే ఏమిటి అర్థం? భర్త పాదాలని అయిపోయింది 5 నిమిషాలు క్షమించాలి. చూడండి, సమయం లేదు, మనకు సమయము లేదు. పెద్ద విషయం ఏమిటి? సమయము లేదు. సరే, అలాంటిది భర్త పాదాలను నొక్కడం వల్ల మీ దగ్గర ఉన్నటువంటి మహాలక్ష్మికి ఏమొస్తాయి? మహాలక్ష్మి దగ్గర ఏముంటుంది? డబ్బు. మనకి ఇప్పుడు ఏం కావాలి భూలోకంలో? డబ్బు. కాబట్టి ఏం చేయాలి? భర్తను సేవించాలి. ఆ అనఘాదేవి మనకు చెప్పింది భర్తను సేవించడం. ఆ అనసూయామాత, అత్రిముని ఎప్పుడైతే వాళ్ళు అడవిలో ఆశ్రమంలో ఉన్నారో, రాముడికి వనవాసం వచ్చిందో, సీతామాతను తీసుకొని మొట్టమొదటిసారిగా పోయింది అత్రి అనసూయ యొక్క ఆశ్రమంలో. అనసూయామాత పతిధర్మం అంటే ఏంటో చెప్పింది. కాబట్టి ఆ పతిధర్మం వల్లే రావణ దగ్గరికి పోయిన పక్షంలో కూడా బాగా గట్టిగా ఉండి, అసలు ఆమె ఎలా వెళ్ళిందట? దానం ఇచ్చిందా రావణుడికి? ఏమిచ్చింది? దానం ఇచ్చింది. ఆ దానం వల్ల, ఆ దానం పుణ్యం వల్ల ఆ రావణుడు లాంటి వాడు కూడా ఆ సీతామాతని అంతఃపురంలోకి తీసుకొని పోలేదు. పోయిందా? ఎక్కడ పెట్టిండమి? వాటికలో పెట్టింది. అంటే ఒక తోటలో పెట్టినాడు. అంటే ఇంట్లో తీసుకుపోయే ధైర్యం రాకపోవడం కారణం ఏమిటి? దానము. ఆ దానం ఎవరు నేర్పిన ఆమెకి? అనసూయ. ఎలా? బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి దానం చేసింది కాబట్టి, అంత గొప్ప దానం విషయాన్ని సీతామాతకు నేర్పింది కాబట్టి రామాయణానికి వచ్చింది. అందుకనే ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఒక్కటే ముక్కలో చెప్పేస్తా కోతి గురించి. కథలు అసలు వాల్మీకిపురము మన పెద్ద గౌతమేశ్వర ఆలయం. ఇక్కడ గౌతముడు ఆ ఆలయం చేసినాడు కదా. అందుకనే ఆ బ్రహ్మేశ్వరంలో ఉన్నటువంటి దుర్వాస మహాముని ఆశ్రమంలో 2 ఋషులు ఉండేవాడు. ఈ 2 ఋషులకి ఒక ఋషి భగవంతుడి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే ఆయనకి మనసు ఉండేది కాదట. ఇంకొకడికి భగవంతుడు అంటే బాగా ఇష్టమట. ఎవరికైతే ఇష్టం ఉందో ఆయన గొప్పవాడయ్యాడు, ఎవరికైతే ఇష్టం లేదో ఆయన కొంతకాలం తర్వాత చనిపోయి పిశాచయ్యాడు. పిశాచి ఎట్లా సార్? దయ్యము, భూతము అంటాం కదా. ఇవాళ రేపు దయ్యాలు మనకు కనబడుతున్నాయి, సినిమాల్లో కనబడతాయి కదా. దయ్యాలు ఎట్లుంటాయి? 100కు 100% ఆడవాళ్ళే ఉంటారు దయ్యాలు. మగవాళ్ళు దయ్యాలు ఉంటారా? చుమ్ 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 గజ్జల సౌండ్ వస్తుంది, వెంట్రుకలు విలువ వస్తుంది, తెల్ల చీర కట్టుకుంటుంది, అట్నుంచి పరిగెత్తుకుపోతుంది, ఇటు పరిగెత్తు, అట్నుంచి పోతే ఇటు పోతుంది. దయ్యాలు దొరుకుతారు మనకు? దొరుకుతారు. అంటే స్త్రీలు ఎందుకు ఉంటారు అంటే స్త్రీలకు కారణం ఒకటి ఉంది.
వాళ్ళు దేన్నైనా గట్టిగా పట్టుకుంటారు. కాబట్టి నువ్వు తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు. స్త్రీ తలుచుకుంటే ఏమైనా సాధించవచ్చు. అంటే స్త్రీ శక్తియే ఎక్కువ ఉంది భూమి మీద అని చెప్పడం కోసమే అలా చూపిస్తారు. దయ్యం అలా పిశాచి అయిపోయినాడు. పిశాచి అయిపోతే దుర్వాస మహాముని యొక్క కృప వల్ల అక్కడ బ్రహ్మదేవుడు అనుష్ఠానం చేసి లింగాన్ని ప్రతిష్ఠ చేశాడు. కాబట్టి బ్రహ్మేశ్వరంలో ఆ బ్రహ్మేశ్వరానికి అనుష్ఠానం చేసి ఆ యొక్క రెండవ శిష్యుడు తపోనిష్ఠుడు ఈ సత్యనిష్ఠుడి గురించి ఆ పిశాచిగా ఉన్నటువంటి వాటి తీసుకొచ్చి ఏమైందిరా అంటే నా గత జన్మ బాగలేదు, మీరు గుర్తుపెట్టుకోండి, మీకు గత జన్మ ఉంది, ఇప్పుడు ఉంది, వచ్చే జన్మ ఉంది. ఈ జన్మలో మీరు బాగుంటే వచ్చే జన్మ బాగుంటుంది. అక్కడ కుక్కలు ఉన్నాయి, కోతులు ఉన్నాయి, ఇంకేమున్నాయి. వాళ్ళందరూ ఎందుకు పుట్టుకొచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు? వాళ్ళకి జన్మ ఉంది కదా, ఎక్కడిదో జన్మ ఉంది కాబట్టి కదా. కొన్ని కుక్కలు గుడికి వస్తాయి, కొన్ని కుక్కలు అడవిలో ఉంటాయి, కొన్ని కుక్కలు మాంసం తింటాయి. బ్రహ్మేశ్వరుల కుక్కలు అన్నం మాత్రమే తింటాయి. బ్రహ్మేశ్వరులు ఈరోజు కూడా హారతి చేస్తుంటే సాయంకాలం పూట ఓంకారం చెప్తాయి. ఎప్పుడైనా విన్నారా మీరు? ఎప్పుడైనా హారతికి వెళ్ళండి, అక్కడ కుక్కలు హారతి చేస్తున్నప్పుడు ఓం అని అరుస్తాయి. మీరు వినండి. మీకు ఎక్కడో కాశీ వెళ్ళమని చెప్పట్లే, బ్రహ్మేశ్వర్ దగ్గర గంగ దాటితే బ్రహ్మేశ్వర్ వెళ్ళండి. సాయంకాలం పూట హారతి చేస్తుంటే అక్కడ పూజ అయిన తర్వాత మనకు ప్రసాదం పెట్టారు వాళ్ళు. అక్కడ ఏం చేస్తారు? కుక్కలకి పెరుగన్నం ప్లేట్లో పెట్టిన తర్వాత అవి తిన్నాక మనకి ఇస్తారు. అంటే గొప్ప విషయాలు గొప్పగా ఉంటాయి. కాబట్టి గొప్పతనాన్ని ఇంకా గొప్పగా చేసుకోవాలి. కాబట్టి అక్కడ పిశాచుగా ఉన్నటువంటి వ్యక్తి ఋషిగా అయిపోయినాడు బ్రహ్మేశ్వరంలో. ఎక్కడ? ఇక్కడే. ఇది వాల్మీకిపురం, అది వ్యాసపురము. కాబట్టి ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. కాబట్టి అహిల్యాపురము, గౌతముని భార్య ఎవరు? అహిల్య. ఇది కూడా అహిల్యాపురం అంటావా? అహిల్యాపురము. సోన్ సువర్ణపురి, గొప్పది. అన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలు మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎంత గొప్పగా ఉండాలి. ఇంతమంది ఉండకూడదు, ప్రవచనం ఉన్నప్పుడు వేల మంది ఉండాలి. ఎందుకు? అన్నీ వినాలి. కాబట్టి వినకుండా ఉంటే ఏమిటి ఉపయోగం? కాబట్టి వినాలి. కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎక్కడైనా తెలిసి ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి వినండి. మీరు ప్రసాదంగా పంచేది ప్రసాదం కాదు, మీ మాటలు చెప్పండి. స్వామీజీ ఇట్లా చెప్పినారు, ఈ స్వామీజీ ఎంత బాగా చెప్పినారు, ఈ స్వామీజీ ఇలా చెప్పినారంటే అది వాళ్ళలో వింటే అది ఇక్కడికి వచ్చి అది ప్రసాదంగా మారుతుంది, లేకపోతే మారదు. కాబట్టి ఎప్పుడైనా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే భక్తుల యొక్క ఎక్కువ సంఖ్య ఉండాలి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మనకంతా సమయం లేదు కాబట్టి మళ్ళీ ఎప్పుడైనా మంచి విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, భక్తి ముఖ్యము, మూలము, పాతివ్రత్యము మూలము. ఇప్పుడు కావాల్సిన పాతివ్రత్యము, భక్తి రెండే. గురుభ్యో నమః. స్వస్తి. పరిపూర్ణమైన దత్త ఒక్క ఉపాసకుడు రాకుండా వాళ్ళు దేని మీద ధ్యాస లేదు. డబ్బు ఇది ఎక్కడ ఆశించదు. దాన ధర్మాన్ని ఒకటి. ఆయన ఎంత పెద్ద ప్రాణి పెట్టిండు, చాలా శ్రద్ధ వేయండి. ఇప్పుడు గంగాపూర్లో అక్కడ సంగమని ఉన్నది, కొంచెం తెలుస్తుందో తెలియదు. అక్కడ పారాయణలు ఎప్పుడు చేస్తూ ఉంటారు పరిపూర్ణంగా. ఆ దృష్టి ఇతని హృదయంలోకి ఇది సార్. అక్కడ గంగగడ్డకు నేను స్వామి ఇట్లా వెయ్యాలా పరిపూర్ణంగా నేను పెద్దది ఇచ్చేసి ఇక్కడ 24 గంటలు రాత్రి పగలు అక్కడ నామ స్మరణ దత్త స్మరణ అని ఆయన త్యాగి అయి పరిపూర్ణుడై ఎంత త్యాగం అయితే వస్తున్నారు. మేము ఎన్ని జన్మల పుణ్యం చేస్తున్నామో ఇటువంటి మార్పులు మా సద్గురు సత్యానంద విజయానంద రామగ్రం వల్ల ఇటువంటి మార్పులు మాకు దర్శనం ఇస్తున్నారు. మమ్మల్ని జన్మకార్యం చేస్తున్నారు. అది ఓం సార్.